ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంచీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 16 మంది మావోయిస్టులు పోలీసులకు అధికారికంగా లొంగిపోయారు. ఈ బృందంలో 5గురు మహిళా సభ్యులతో పాటుగా ఇక రీజనల్ కమిటీ, జోనల్ కమిటీ, సబ్ జోనల్ కమిటీ, ఏరియా కమిటీలకు చెందినటువంటి ముఖ్య నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే లొంగిపోయినటువంటి తిరుగుబాటుదారులు తమ వద్ద ఉన్నటువంటి దాదాపుగా 6 ఇన్సాస్ రైఫళ్లు, ఇక 2 AK-47 తుపాకులు, 38 మ్యాగజైన్లు, 1762 బుల్లెట్లను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో అత్యంత కీలకమైన వ్యక్తి ఇక మరి సిపిఐ రీజనల్ కమిటీ సభ్యుడు సంతోష్ మహతో అలియాస్ వాసుదేవ్దా, ఇక అలియాస్ మరి దిలీప్ కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి ఈయన తలపైన ప్రభుత్వం అయితే 15 లక్షల రివార్డును ప్రకటించింది. ఇక మరి పలు జిల్లాలలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మహతో పైన ఏకంగా 128 కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 1వ తేదీన మహతో ఇక ఆయన ఏదైతే మనోహర్పూర్, ఇక చోట్నాగర్, మరిక జరియాకేలా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కూడా కోబ్రా బెటాలియన్ జవానును తీవ్రంగా గాయపరిచినటువంటి ఐఈడి పేలుడు ఘటనలో కూడా సంతోష్ మహతో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నాడు. మరి ఈయన లొంగుబాటు రాష్ట్ర పోలీసులకు సాధించినటువంటి అతిపెద్ద విజయాల్లో ఒకటిగా అయితే భావిస్తూ ఉన్నారు పోలీసులు ప్రస్తుతం. తలపై 10 లక్షల రివార్డు కలిగిన జోనల్ కమిటీ సభ్యుడు చందన్ లోహ్రా ఇక ఈయన కూడా మరి లొంగిపోయినట్టు తెలుస్తా ఉంది. ఈ నేతల్లో ఆయన కూడా ఒకరుగా ఉన్నారు. మరిక ఈయన పైన మొత్తంగా 78 కేసులు నమోదై ఉన్నాయి. సబ్ జోనల్ కమిటీ సభ్యులైనటువంటి అనిల్ తురి అలియాస్ ఉజ్వల్, ఇక మరి సుక్లాల్ బిర్జియాన్ అలియాస్ ఇక అకేలాల తలపైన కూడా చెరో 5 లక్షల రివార్డు ఉండగా మరి వీరు కూడా జనజీవన స్రవంతిలో అయితే కలిసిపోవడం జరిగింది. అలాగే ఏరియా కమిటీ సభ్యులు అయినటువంటి ఇక సుదేశ్ ఉన్హాగా, అలాగే అలియాస్ సోనారాం, ఇక మరి ఏవైతే రిసీవ్ల పైన కూడా చెరో 2 లక్షల రివార్డు ఉండగా మరి వీరు కూడా పోలీసుల ముందుకైతే వచ్చినట్టు తెలుస్తా ఉంది. మరి ఇక ఎవరైతే సంతోష్ మాంజీ అలియాస్ జగబంధు అనేటువంటి ఈ వ్యక్తి కూడా మరి సంస్థలో జోనల్ కమిటీ సభ్యుడిగా అయితే బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ డీజీపీ ఇక తడాషా మిశ్రా కూడా ఆయన మాట్లాడుతూ మరి ఈ లొంగుబాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి దక్కినటువంటి మరో గొప్ప విజయం అని చెప్పేసి ఆయన అయితే కొనియాడారు. ఇక మరి రాష్ట్రం నుంచి తీవ్రవాదం, ఇక నేరాలను పూర్తిగా అణచివేసేందుకు తమ శాఖ కట్టుబడి ఉందని కూడా తెలియజేశారు ఆయన. శాంతియుత సురక్షిత సమాజ స్థాపన కోసం జార్ఖండ్ పోలీస్ నిరంతరం కూడా అయితే శ్రమిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మావోయిస్ట్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా జార్ఖండ్ పోలీసులు సాధించిన విజయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. 2026 సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా మొత్తం 93 మంది తిరుగుబాటుదారులను అయితే అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అలాగే 45 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి ఆయుధాలు కూడా త్యాగం చేశారు. ఇక భద్రతా దళాలతో జరిగినటువంటి వివిధ ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. ఇక రాంచీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 16 మంది మావోయిస్టులు పోలీసులకు అధికారికంగా లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అన్వేష్ అడిగి తెలుసుకుందాం. అన్వేష్, జార్ఖండ్ రాష్ట్రంలో అయితే ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు అయితే ఒక భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకలైనటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ మెస్రీ బెస్రీ ఈ రోజు ఉదయం అయితే నిన్న రాత్రి పోలీసులకు
అరెస్ట్ అయ్యారని చెప్పాలి. ఆ ఆ, ప్రత్యేక నిఘా వర్గాలైతే ఈ విషయాన్ని అయితే మా మీడియాకి అయితే వెల్లడించారని చెప్పాలి. జార్ఖండ్ లో మిశ్ర బిశ్రా ఒక మావోయిస్ట్ పార్టీలో కీలక నేత. అంతేకాకుండా నిన్న ఆ అడవి దాడుతున్న నేపథ్యంలో అటు నేషనల్ పార్క్ దాడుతున్న సమయంలో అయితే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని అయితే వివరాలు అయితే మనకు అందుతున్నాయి. అంతేకాకుండా నిన్న నిన్న జరిగిన అరెస్ట్ లో భాగంగా అంతకు ముందే జార్ఖండ్ రాష్ట్రంలో 16 మంది సుమారు మావోయిస్టులు అయితే లొంగిపోయారు. వీరిపైన ఒక్కొక్కరి పైన 15 లక్షల రూపాయలు కూడా రివార్డు ఉంది. అంతేకాకుండా మావోయిస్ట్ పార్టీకి చెందిన మిశ్ర బిశ్రా ఎవరైతే ఉన్నారో పోలిట్ బ్యూరో సభ్యుడు, అతని పైన ₹1,00,00,000 వరకు రివార్డ్ అయితే ఉంది. మిశ్ర బిశ్రా నిన్న మొన్నటి వరకు గణపతి అలియాస్ ముప్పాల నరసింహరావు కూడా సెక్యూరిటీ పర్పస్ ఉండడం జరిగిందని చెప్పి అయితే మనకు నిఘా వర్గాలు చెప్తున్న వివరాలు అయితే చెబుతున్నాయి. అంతేకాకుండా మావోయిస్ట్ పార్టీలో ప్రస్తుతం ఇంకా మిగిలింది పాత నేతలు ఎవరైతే ఉన్నారో అందరూ లొంగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇంకా మిగిలింది ఆ ఆ, గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు అనే చెప్పాలి. ఆ అంతేకాకుండా గణపతి అడుగుజాడల్లోనే మిశ్ర బిశ్రా ఇన్ని రోజులు నడిచాడని చెప్పి అక్కడ ఉన్న పోలీస్ నిఘా వర్గాలు అయితే చెప్తున్నాయి. 209 సిఆర్పిఎఫ్ బెటాలియన్ మరియు ఐటీబీపీ ఆధ్వర్యంలో అయితే ఈ ఆపరేషన్ జరిగిందని చెప్పాలి. ఒంట్లో అంటే ఆరోగ్యం పరిస్థితి బాగోక నేషనల్ పార్క్ అడవి నుండి బీజాపూర్ వెళ్ళి అక్కడ ఆసుపత్రిలో చూపెట్టుకుందాం అనుకున్నటువంటి మిశ్ర బిశ్రాని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు రోజే 16 మంది మావోయిస్టులు జార్ఖండ్ లో అయితే రాంచీలో లొంగిపోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టు పార్టీకి మరొకసారి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. దీంతో పూర్తి స్థాయిలో 99% మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి ఉన్నత వర్గానికి చెందినటువంటి ఎవరైతే సెంట్రల్ కమిటీ మరియు పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ పూర్తిగా వాళ్ళ కీలక నేతలందరినీ కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మావోయిస్టు పార్టీలు అయితే ప్రస్తుతం అయితే గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు తన ఆరోగ్య సమస్యల ద్వారానే ఆయన అడవులలో ఉండటం, ఆయనకి లొంగిపోవడం ఇష్టం లేక అడవుల్లో ఉంటుందని చెప్పి అయితే సమాచారం అయితే మనకు అందుతుంది. రైట్ అన్వేష్, థ్యాంక్ యూ. సో లొంగిపోయిన వారిలో అత్యంత కీలకమైన వ్యక్తులు కూడా సంతోష్ మహాతో సహా వాసుదేవ్దా అలియాస్ దిలీప్ కూడా ఉన్నారు. ఆయన తలపై ప్రభుత్వం 15 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి వీడియోస్ కూడా మనం చూస్తున్నాం.